ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఇక ఆయన నెక్స్ట్ టార్గెట్ తమిళనాడేనా? ఆ దిశగా బీజేపీ పెద్దలు ఆయనకు సంకేతాలు ఇచ్చారు. మహారాష్ట్ర విక్టరీ తరువాత జనసేనానికి మోదీ అమిత్ షా నుంచి ఫోన్ వచ్చిందా? తమిళనాడు గురించి కీలక సూచనలు చేశారా? ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎన్నికల ముందుకు ఇప్పటికీ డిఫరెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. ఏపీలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ జనసేన అనే పేరు ప్రతిధ్వనిస్తోంది. ఏపీలో కూటమి ఏర్పాటు మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి మలుపులోనూ పవన్ కళ్యాణ్ కీలక పాత్రను పోషించారు. ముందు కూటమి ఏర్పాటు కోసం చొరవ చూపారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఎంత అవసరమో చాటి చెప్పారు. ప్రచారంలోనూ పవన్ రేంజ్ చూపించారు. ఎన్నికల ఫలితాల్లోనూ తన సత్తా చాటారు. 100% స్ట్రైక్ రేటుతో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీ రోల్ పోషించారు. అందుకే ఏపీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు పవన్. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ రేంజు మరింత పెరిగింది. ఏపీ నుంచి జాతీయ స్థాయి వరకు చేరిపోయారు. సనాతన ధర్మ ప్రస్తావన, హిందుత్వ అజెండాలతో ఆయన బీజేపీకి మరింత దగ్గరయ్యారు. ముఖ్యంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. బీజేపీ లీడర్ల కంటే ఎక్కువగా జనసేనాని కౌంటర్ ఇచ్చిన విధానం కమలం పార్టీ పెద్దలను ఎంతగానో ఆకట్టుకుందట. అందుకే ప్రధాని మోదీ కూడా పవన్ను సనాతన బాబు అంటూ ముద్దుగా పిలుస్తున్నారు. మహారాష్ట్రలో తెలుగు ప్రజలు కూడా ఉన్న నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ జనసేనానిని అక్కడికి పంపించింది. అక్కడ ప్రచారం చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు పవన్. ఆయన ప్రసంగాలు అక్కడ జనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బీజేపీ కూటమి అద్భుత ఫలితాలు సాధించింది. మహారాష్ట్ర మిషన్ సక్సెస్ కావడంతో పవన్ చరిష్మాను ఇతర రాష్ట్రాల్లో వాడుకునేందుకు బీజేపీ పెద్దలు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. దక్షిణాసియా రాష్ట్రాల్లో పవన్ను ఉపయోగించుకుని కమలం పార్టీ విస్తరణకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కోవలోనే తమిళనాడుపై ఫోకస్ చేస్తున్నట్లు ప్రచారము జరుగుతోంది. బీజేపీ తర్వాతి టార్గెట్ తమిళనాడే అంటూ జోరుగా ప్రచారం వినిపిస్తోంది. మరో ఏడాదిన్నరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తమిళనాడు ఎప్పుడూ కలిసి రావటం లేదు. దశాబ్దాలు దాటినా ఇప్పటి వరకు అక్కడ పాగా వేయలేకపోయింది కమలం పార్టీ. నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు కీలక బాధ్యతల్లో ఉన్న తమిళనాడులో మాత్రం బీజేపీ పుంజుకోలేకపోతుంది. నిజానికి అక్కడ హిందువులు పెద్ద ఎత్తున ఉన్నారు. ప్రసిద్ధ ఆలయాలు కూడా అక్కడ ఉన్నాయి. అయినా బీజేపీ హిందుత్వ కార్డు అక్కడ పనిచేయటం లేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ను అక్కడ దింపాలనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారట. బలమైన హిందుత్వవాదిగా పేరు తెచ్చుకున్న జనసేనానితో అక్కడ ప్రచారం చేయించి మహారాష్ట్ర తరహాలోనే హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నారట కమలం పార్టీ పెద్దలు. మహారాష్ట్ర విజయం తర్వాత ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా పవన్ కళ్యాణ్తో ఫోన్లో మాట్లాడినట్టు టాక్ వినిపిస్తోంది. మిషన్ తమిళనాడు గురించి కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇక తమిళనాడులో ప్రచారానికి పెద్ద ఎత్తున సమయం కేటాయించాలని, అవసరమైతే పోటీకి కూడా సిద్ధం కావాలని సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రచారం వరకు ఓకే గానీ పోటీ మాత్రం చెయ్యలేనని పవన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తమిళనాడు అంశాలపై పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారట. ఎక్కడ ఏ ప్రాంతం ఉంది, అక్కడ సమస్యలు ఏంటన్న దానిపై ఆరా తీస్తున్నారట జనసేనాని. ముఖ్యంగా డిఎంకే టార్గెట్గా తన ప్రసంగాలు ఉండాలని ఆయన భావిస్తున్నారట. ఎలాగూ సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్కు జనసేనాని ఇప్పటికే గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు తమిళనాట ఒక ఇమేజ్ ఏర్పడింది. దానిని కొనసాగింపుగా ఇక నుంచి తమిళనాడుపై సీరియస్గా దృష్టి పెట్టాలని పవన్ ఆలోచిస్తున్నారట.
ఇలా ఇక నుంచి ఏపీతో పాటుగా తమిళనాడు పైన జనసేనాని స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. అవసరమైతే చెన్నైలోనే లేకపోతే మరో చోట ఓ ఇల్లు కూడా తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. మొత్తంగా ఇలా మిషన్ తమిళనాడుతో ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టేలా పవన్ కళ్యాణ్ కూడా గట్టి పట్టుదలతోనే ఉన్నారట. ఎందుకంటే కేంద్ర పెద్దలు ఆయనపై ఆ స్థాయిలో నమ్మకం పెట్టుకున్నారు. మరి ఆ నమ్మకాన్ని జనసేనని నిలబెట్టుకుంటారా? మహారాష్ట్రలో లాగా తమిళనాడు కూడా హిట్ కొట్టడం అంత ఈజీయా అన్నది చూడాలి మరి.